నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా అర్జీదారుల సమస్యలను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రంగారాయుడు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ డాన్స్ అకాడమీని ప్రారంభించిన శాసనసభ్యులు దామతుల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ ప్రస్తుత పరిస్థితుల్లో డాన్స్ అకాడమీ అందరికీ అవసరమని వెల్లడించిన ప్రజా ప్రతినిధులు ఇక వివరాలకు వెళితే ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గత వారం మాదిరిగానే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రకాశం భవనం వద్ద మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్స్ ను నియమించారు. మీకోసంకు వచ్చే ప్రజలకు ఎటు వెళ్ళాలి, అర్జీలు ఎక్కడ రాయించుకోవాలో చెప్పి పంపించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడకు వస్తున్నారని, వారి సమస్యలను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అమరావతిలో అత్యాధునిక వసతులతో క్రీడా స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాల బాలికల క్యారమ్స్ పోటీలను మంత్రి ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే మానసిక శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల క్రీడాకారులకు ఆయా ప్రాంతాల సంప్రదాయాలు, సంస్కృతి తెలుసుకోవడంతో పాటు స్నేహ బంధాలు పెరుగుతాయన్నారు. సాంఘిక సంక్షేమ శాఖల్లో స్పోర్ట్స్ మీట్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఇందుకోసం ₹1 కోటి కేటాయించనున్నట్లు చెప్పారు. సింగరాయకొండలో 95 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ క్రీడాకారుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులతో విశాఖలో 20 ఎకరాల్లో ₹200 కోట్ల స్టేడియం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు స్వర్ణరాజు, ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి హజీరా బేగం, సింగరాయకొండ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వారి పట్ల ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలు క్రీడల ప్రోత్సాహంలో భాగంగా చాలా పాఠశాలల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు నిర్మాణం చేస్తున్నాం. సింగరాయకొండలో 95 లక్షల రూపాయలు పెట్టి ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం గురుకుల పాఠశాలలో. ఇవే కాకుండా ప్యారలల్గా ఎడ్యుకేషన్తో పాటు క్రీడలకు కూడా మా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. ఇదే కాకుండా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులకు కూడా విశాఖపట్నంలో 20 ఎకరాలతోటి స్టేడియం కోసం పారామెడికల్ ఇన్స్టిట్యూషన్కి ₹200 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మాణం చేసేదానికి కూడా మేము ఆమోదం తెలిపాము. ఈ సంవత్సరమే మనం అనుమతులు తీసుకుంటున్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే మామూలుగా ఉన్న విద్యార్థులే యువతే కాకుండా విధి వల్లనో ఏదో కారణాల వల్ల ఉన్నటువంటి దివ్యాంగులకు కూడాను ఒక స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తున్నాం. అంటే మా ప్రభుత్వానికి క్రీడల పట్ల ఉన్నటువంటి శ్రద్ధని మీకు తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ డాన్స్ అకాడమీని ఒంగోలు శాసనసభ్యులు దామతుల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. డాన్స్ మాస్టర్లను కృష్ణ చైతన్య, రామ్ సాయి, వారి గ్రూప్ సభ్యులను దామచర్ల ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో డాన్స్ అకాడమీ కూడా అందరికీ అవసరమని అన్నారు. మైండ్ రిఫ్రెష్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
వెయిట్ లాస్ కు కూడా దోహదపడుతుందని తెలిపారు. స్టూడెంట్స్ అందరూ రావడం, డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఈవెంట్స్ లో కూడా పాల్గొనడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఎస్ఆర్ డాన్స్ అకాడమీ మంచి వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈరోజు మన రంగారాయుడు చెరువు దగ్గర ఎస్ఆర్ డ్యాన్స్ అకాడమీ ఒకటి ఈరోజు ఓపెన్ చేశాం. అదేవిధంగా మన సంతరోదులపాటి శాసనసభ్యులు విజయ్ గారు, మన మురళి గారు, సురేష్ గారు పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని చైతన్య, రామ్ సాయి వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ కోచింగ్ ఇవ్వటం, అదేవిధంగా వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇప్పుడుండే బయట ప్రోగ్రామ్స్కి యాక్టివ్గా చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ 30 మందితోటి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారని చెప్పారు. అలాంటిది మంచిది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇలాంటి డ్యాన్స్ లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవసరం. మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక మంచిది ఈరోజు ఇక్కడ పెట్టారు. తప్పకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ డ్యాన్స్ క్లాసెస్కి రావటం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవటం, అదేవిధంగా ఈవెంట్స్ కూడా కొన్ని పోతూ ఉంటారు. వీళ్ళు ఈవెంట్స్కి కూడా వీళ్ళు మంచి డ్యాన్సర్స్ కూడా అంతా ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళది బాగా జరగాలని కూడా ఈరోజు ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ డాన్స్ అకాడమీ ద్వారా డాన్స్ నేర్పించడమే కాకుండా వెయిట్ లాస్ ఎక్సర్సైజ్లు నేర్పించడం మంచి పరిణామమన్నారు. అనేక కల్చరల్ ఈవెంట్స్ లో కూడా అకాడమీ తరపున పాల్గొంటూ ఉండడం పట్ల అభినందించారు. రానున్న రోజుల్లో పిల్లలకు డాన్స్ నేర్పించి మంచి డాన్సర్లకు తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఒక డాన్స్ అకాడమీ, ఎస్ఆర్ అకాడమీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్ఆర్ అకాడమీ మంచి డ్యాన్స్ క్లాసెస్, అదేవిధంగా ఒక డ్యాన్స్ నేర్పడమే కాకుండా వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారని మాకు చెప్తా ఉన్నారు. దానికి స్పందన కూడా బాగుందని ఇక్కడ అందరూ చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా అనేక కల్చరల్ ఈవెంట్స్లో దానికి ట్రైనింగ్ చేయటము, డాన్సర్స్ని తయారు చేయటము ఈ అకాడమీ కూడా చేస్తుందని చెప్పారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కడైనా కానీ ఏ బర్త్డే ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి ఈ డ్యాన్స్ ఈవెంట్స్ బాగానే ఉన్నాయి. సో వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళందరికీ కోచ్ చేసి అదేవిధంగా చిన్నపిల్లలకి అందరికీ డ్యాన్స్ నేర్పటము ఈ ఎస్ఆర్ అకాడమీ చేస్తుందని మాకు వాళ్ళు ఇంకా రాబోయే కాలంలో మంచిగా చేయాలని కోరుకుంటూ ఇక్కడ కృష్ణ చైతన్య అండ్ రామ్ సాయి వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్ చెప్పు రాబోయే కాలంలో ఈ డ్యాన్స్ అకాడమీ బాగా గ్రో కావాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య, రామ్ సాయి తమ గ్రూప్ సభ్యులతో చేసిన డాన్స్ డబ్ ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు. చెరువు దగ్గర ఎస్ఆర్ డాన్స్ అకాడమీ చైతన్య ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ డ్యాన్స్ ఒకటే కాదు, ఈవెంట్స్ కూడా వీళ్ళు చేస్తారు. అలాగే మన దగ్గర మన ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళలో మన జిల్లాలో మంచి కళాకారులు ఉన్నారు, అలాగే మంచి డాన్సర్లు ఉన్నారు. బయట నుంచి కాకుండా వీళ్ళని ప్రోత్సహించవలసిందిగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. సంతోష్. మరి ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర మీరవల్లి బేకరీ పక్కన ఎస్ఆర్ డ్యాన్స్ స్టూడియో అనే స్టూడియో ఓపెన్ అయింది. సో ఈ స్టూడియోలో జుంబా అరబిక్స్, మాస్, వెస్టర్న్, ఆల్ స్టైల్స్ నేర్పిస్తారు. కొరియోగ్రాఫర్ వచ్చేసి మన లక్కీ. ఇంకా మీకు మ్యారేజ్ ఈవెంట్స్, ఫెస్టివల్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ ఏమైనా ఉన్నా సరే వీళ్ళు కండక్ట్ చేస్తారు. చైతన్య, నాది ప్రాపర్ వచ్చేసి గురవారెడ్డిపాలెం. నేను ఈ కంటెస్టెంట్స్ డీకి వెళ్ళాను మామూలుగా సైడ్ డాన్సర్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే మనకంటూ ఒక పేరు రావాలి. చైతన్య మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన అంతటి అవ్వాలి. ఆయనకు చాలామంది ఫుడ్ పెట్టాడు, చాలామందికి లైఫ్ ఇచ్చాడు అనమాట. మనం కూడా అలా ఇవ్వాలని ఒంగోలు వచ్చాను. మా వేరే అతని కాడ సైడ్ డాన్సర్ చేరాను. ఆ నుంచి వచ్చేసి చిన్నగా సైడ్ డాన్సర్ నేర్చుకుంటా ఒక ఒంగోలులో మెయిన్ లీడ్గా మారాను.
నాకంటూ ఒక పేరు తెచ్చుకున్నాను. పేరు తెచ్చుకోగలని నేను కూడా ఒకరిలాగా అవ్వాలి. ఇప్పుడు పెద్ద జానీ మాస్టర్ ఉన్నాడు, శేఖర్ మాస్టర్ ఉన్నారు, అలా అవ్వాలి. సినిమాలో కూడా మనం చిన్న కొరియోగ్రాఫర్ వచ్చిద్దామని మన ఆశ. అందుకోసం మనం ఎదగాలంటే మనకు మనీ కావాలి. దానికోసం ఏం చేశానంటే ఈవెంట్స్ అని చిన్నగా స్టార్ట్ చేశాను. బర్త్డే అని, సంగీత్ అని ఇలాంటివి కొన్ని పెట్టుకొని, అలాగే వచ్చిన మనీతో కొంచెం దాచుకొని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని క్లాస్ పెట్టుకున్నాను. బోధనలు మనుషులను మంచి మార్గంలో నడిపిస్తాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దామోదర్ వెల్లడించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ కమ్యూనిటీ చర్చ్ లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ శాంతి, సమాధానం, ప్రేమ, త్యాగాలకు యేసుక్రీస్తు ప్రగతిగా నిలిచారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ కలిగి ఉండాలని యేసుక్రీస్తు మానవాళికి సందేశం ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని పాటిస్తూ క్రీస్తు ప్రేమను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ రాయపటి శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ఎస్ఐలు, పోలీస్ కమిటీ చర్చ్ సభ్యులు పాల్గొన్నారు. పాస్టర్ ఎం ప్రసాద్ దైవ సందేశం అందించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ బహుమతులు అందజేశారు. క్రీస్తు పుట్టుక నాటికను ప్రదర్శించిన చిన్నారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐస్ అండ్ సిఐస్ ఇండక్షన్ ట్రైనింగ్ చాలా బ్యాచ్లకు ఇవ్వడం జరిగింది. సిఐ సార్ వాళ్ళు అలాగే ఆర్ఐ గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం.
క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వచ్చిన మీ అందరికీ వందనములు. లోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి వంశంలోను గోత్రములోను పుట్టినవాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి Happy Christmas! Merry Christmas! Merry Christmas! Akshay Paul, Wilson, Srujan, చిన్న సన్మానం, అందరం చప్పట్లు కొడదాం. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో ఈ 4 అంశాల మీద నిలబడినటువంటిది ఈ క్రైస్తవ మతం. శాంతి, ప్రశాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితాలు అభివృద్ధి వైపు నడవాలి అన్నటువంటి సందేశం. 2, పాస్టర్ గారు చెప్పినట్టు క్రిస్మస్ అంటే ఇవ్వడమే, అంటే సేవ. ఎదుటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయటం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆపన్నహస్తం అందించి వాళ్ళను కూడా అందరిలో కలుపుకొని పోయే విధంగా చేయటం, ఆ ఒక మంచి గుణం. 3, ప్రేమని పంచడం. ప్రతి ఒక్కరికి ఒక అభిమానం, ప్రేమ అనేదాన్ని ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణం అది. సహనం, ప్రతిదానికి హింస వైపు వెళ్లకుండా అహింస వైపు ప్రాణమైన త్యాగం చేయాలి అన్నటువంటి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి జీసస్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ, ఆయన ద్వారా ఈ ప్రవచనాలు, ఈ శ్రోతాలన్నీ కూడా ఏది చెప్పినా ఈ 4 అంశాల చుట్టూ అభివృద్ధి, శాంతి, సేవ, ప్రేమ, ఈ 4 అంశాల చుట్టూనే ఈ యొక్క క్రైస్తవానికి పునాదులు ఇవి. మీరందరూ కూడా నేను కోరుకునేది. అశోక్ 5 నిమిషాలే ఉంటామని వస్తారు మన డయాస్ మీదకి. దరిదాపు అవర్స్ టుగెదర్ కూర్చుని వెళ్ళినారు ఆఫీసర్స్ అంతా కూడా. కానీ మనసారాల ప్రెషర్ చేయలేదు, చాలా చక్కగా వెళ్ళమన్నారు. చాలా ప్రశాంతంగా ఇది శాంతి సందేశం వెళ్ళాలి. లవ్ సింబల్, ఇదేంటి లవ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ దిస్ క్రిస్మస్. కాబట్టి ఆ ప్రేమను పంచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అది మనం చేసే ప్రవర్తనలో, మనం మాట్లాడే తీరులో, మన ప్రతి దాంట్లో కూడా అది ఉండాలి అనే సమస్య, అది వెళ్ళాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అవసరమైతే నా దగ్గరికి రండి అని. మేము ఎవ్వరూ ఇవ్వనంత ఎక్కువ క్యారల్స్ ఫండ్ కూడా సార్ ఇచ్చారు. బిగ్ హ్యాండ్ ప్లీజ్, గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ ప్లీజ్. రౌండ్ క్లాప్. రియల్గా వీఆర్ వెరీ హ్యాపీ సార్, సచ్ ఆఫీసర్ అదేంటి మా జిల్లాలో పనిచేయడానికి. మీకు ఇట్లాంటి చాలా లాంగ్ సర్వీస్ ఇక్కడ ఉండాలని, తొందరగా మాకు డిఐజీగా అయిపోయి ఇది ఒక ఆనవాయితీ సార్. మా జిల్లాలో పనిచేసిన ఎస్పీ గారికి మళ్ళీ అగైన్ మన రేంజ్కి డిఐజీగా వస్తారు మీరు. ఖచ్చితంగా మేమందరం గుండెల్లో పెట్టుకుని ఉంటారు. మా ఒంగోలు కాపు ఉపాధ్యాయులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డులో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా దశాబ్ది ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బీసబత్తిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కంది రవిశంకర్ మాట్లాడుతూ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో పాటు అండగా ఉంటామని అన్నారు. అసోసియేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అసోసియేషన్ వ్యవస్థాపకులు కొళ్ళ నారాయణరావు, జనసేన పార్టీ కార్పొరేటర్ మలగ రమేష్, కుప్ప రంగనాయకులు, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు శ్రావణి వెంకటేశ్వర్లు, మాజీ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిగ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి తూమూరు శ్రీనివాసరావు, ఆకుపాటి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్థిక కార్యదర్శి పోలిశెట్టి గంగాధర్ తో పాటు కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి కంది రవిశంకర్ ను ఘనంగా సత్కరించారు. కాట్వా ప్రకాశం జిల్లా తరఫున ఇక్కడ అధ్యక్షుడు శ్రీనివాస గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి ఈ కాట్వాది వేల మందితో ఈరోజు చేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి వేదిక మీదకి వచ్చి కాపులు అందరూ ఒక ఐకమత్యంగా ఈ పెద్ద టీచర్స్ అందరూ ఫెడరేషన్ 1200 మంది టీచర్స్ ప్రకాశం జిల్లాలో ఉండి వీళ్ళు ముందుగా ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ లాస్ట్ జరిగిన రాజకీయాల్లో ఎంతో ముందుండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి నిలబడి కష్టపడి అందరూ పనిచేశారు. ఆ ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా ముందు హ్యాపీగా వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఏర్పడ్డారు. ఈ టీచర్స్ అనే వ్యక్తులు చాలా గురువులు, వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు కాబట్టి చాలా మనకి స్టేట్ వైడ్గా మంచి మెజార్టీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా, ఆయన అంటే ఎంతో అభిమానం వీళ్ళందరూ అంటే తెలిసింది. 2014 సంవత్సరంలో ఒంగోలులో కొల్లా నారాయణ సార్ ఆధ్వర్యంలో దాదాపు ఆ రోజు 30 మంది ఉపాధ్యాయులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు. కాపులు చాలామంది వెనకబడి ఉన్నారని, దాదాపు 70% మంది పైన బిలో పావర్టీలో ఉన్నారని, ఆ బిడ్డలకి నుదుటిన సరస్వతిదేవి నిండుగా ఉంది కానీ లక్ష్మీదేవి లేదు. ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలి, ఎలా గొప్పవాళ్ళు కావాలి, ఈ కులం ఎలా పైకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని ప్రారంభించి దాదాపు 2000 మంది విద్యార్థులను 10వ తరగతిలో 550 పైన వచ్చినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రోత్సాహక క్యాష్ ప్రైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు దాదాపు వాళ్ళల్లో 200 మందికి పైగా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ సంవత్సరానికి. అయితే ఈ సంవత్సరం అయితే దాదాపు 250 మంది విద్యార్థులని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ వారికి ప్రోత్సాహ బహుమతులు అట్లాగే స్కాలర్షిప్స్ అందించడం జరుగుతూ ఉంది. జిల్లాలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక బలాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కాట్వా ఉద్దేశం. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అందరికీ కూడా వారి యొక్క పిల్లలను ఏ ప్రాంతమైనా ఆ ప్రాంత పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చి వారి విద్యాభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి కాట్వా అనేక అభివృద్ధి చెందుతుంది. అది మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లా వరకు స్థాపించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరింపజేసి మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్ లాగా ఈ కాట్వా అనేటువంటిది సంస్థ దిగ్విజయంగా ముందుకు నడుస్తూ ఉంది. దానికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా రానున్న కాలంలో కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ను అందజేసి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతులుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని ముందు కూడా తీసుకెళ్లాలని 10 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఈ వేడుకను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కాపు విద్యార్థులకు మెరిట్తోని విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. పేద విద్యార్థులకు వాళ్ళకి మెరిట్ వచ్చిన చదువుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి కొంతమంది టీచర్స్ కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకొని చదివించడం కూడా చాలా శుభపరిణామం. దానికి
ఏర్పాటు చేసిన ఈ గతంలో ప్రకాశం జిల్లా వరకు ఉండే కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ వైగా రావడం కూడా చాలా సంతోషం. దీన్ని ఏర్పాటు చేసిన వల్ల నారాయణరావు గారికి అదేవిధంగా వాళ్ళ సంస్థ తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ 10 సంవత్సరాలు నడవడం అనేది గొప్ప విషయం. పేద విద్యార్థులకు వాళ్ళు స్కాలర్షిప్ అందజేయటం, వాళ్ళు ఇలానే ప్రతి సంవత్సరం చేస్తూ దాదాపుగా సంవత్సరానికి 200-250 మందికి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా ఇంకా వాళ్ళకి ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి పరిణామాలు రావాలని కోరుకుంటూ సెలవు రాజ్యాధికారానికి దగ్గర అయ్యేదానికి బాటలు వేస్తున్నారు. వారిని ప్రత్యేకించి కొల్లా నారాయణరావు గారి యొక్క విశేష కృషితో ఏర్పడినటువంటి కాట్వా పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఒంగోలు నుంచి మొదలయ్యి ఈ రాష్ట్రం మొత్తము కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం స్థాయిలోనే కాట్వా ద్వారా భవిష్యత్తులో మా నాయకుడైనటువంటి కాపు జాతి యొక్క ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి కోసం ఈ వేదికను తయారు చేస్తారని, ఈ కాట్వా ద్వారా బలోపేతం చేస్తూ వాళ్ళ యొక్క విద్యార్థుల్ని ఎట్లయితే విద్యాబుద్ధుల ద్వారా చేస్తారో రాజకీయ నాయకుల యొక్క ఐక్యతకు కృషి చేసి వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏమన్నా తొలగించి భవిష్యత్తులో రాజ్యాధికారానికి ముందుకెళ్లేదానికి, కాపుల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించేదానికి, తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజ్యాధికారం దిశగా ఆయన నాయకత్వంలో ఈ సామాజిక వర్గం బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఏర్పడేదానికి ఈ కాట్వా ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు 45 రోజుల పరిష్కారం లభిస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మార్కాపురం మండలం గోగుల దిన్నెలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కందుల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రెవెన్యూ శాఖలో అనేక తప్పులు జరిగాయని, అందుకు నిదర్శనమే ఒక్క గోగుల దిన్నెల్లోనే వందల సంఖ్యలో భూ సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను తమ కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారో అర్థం కాలేదని, ప్రజలు మాత్రం సరైన తీర్పు ఇచ్చారని కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మీరు అర్జీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఫ్రీగా మీకోసం చేసి పెట్టడానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో అధికారులు వేరుగా ఎప్పుడో 3 నెలల క్రితం పెట్టాల్సిన కార్యక్రమం ప్రజలు పెట్టామంటే ఆ రోజు పాత అధికారులు ఉన్నారు. పాత అధికారుల వల్ల మీకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో అధికారులందరినీ కూడా పూర్తిగా చేంజ్ చేసిన తర్వాత ఈరోజు ఈ రెవెన్యూ సంస్థలకి శ్రీకారం చుట్టాం. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మీ పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకొచ్చుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. ప్రపంచానికి ప్రేమ శాంతిని పంచిన పండుగ క్రిస్మస్ అని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల జీన్ రామకృష్ణ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ అధ్యక్షత వహించారు. అనంతరం కళాశాల డీన్ రామకృష్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. సేవ, ప్రేమ యేసుక్రీస్తు చూపిన బోధనలని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవ కార్యక్రమాల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు విద్యా రంగంలో ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పండుగల యొక్క విశిష్టతను కాపాడేందుకు తమ కళాశాలలో కుల మతాలకు అతీతంగా పండుగలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం పాస్టర్ క్రిస్మస్ విశిష్టతను తెలియచేయగా విద్యార్థుల సమక్షంలో క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ రామాంజనేయులు, వెంకయ్య, రామిరెడ్డి, అధ్యాపక సిబ్బంది శ్రీనివాసులు, దానియేలు, సత్తు కుమార్, ప్రవీణ్ కుమార్, మధుబాబు, కిషోర్ కుమార్, సురేష్, చలపతి, శ్రీనివాసులు, బిఎస్ఆర్, సుజాత, విఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు.
పూర్వకాలం డెకరేషన్. ఇదివరకు ఇప్పుడంతా పూలు పెట్టేవాళ్ళు. మీరు చాలా బాగా డెకరేషన్ చేశారు. క్రిస్మస్ ట్రీ కానివ్వండి, స్టార్ కానివ్వండి, మెరుపులతో, ఇదంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి చాలా బాగా చేశారు. ఇంకోటి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఈ భూలోకంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాను. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాను. ప్రపంచంలో 250 దేశాల పైనే ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 250 పైన దేశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒకే ఒక పండుగ జరుపుకుంటుంది, అది క్రిస్మస్. ప్రపంచం మొత్తం 900 కోట్ల మంది ఉంటే 700 కోట్ల మంది జనాభా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. అంత పెద్ద పండుగ ఈరోజు మన కాలేజీలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడే పెట్టించాను, మన కేక్ కటింగ్ మన కిమ్స్ జిఎం గారు పిలిస్తే ఆర్కేసారి పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆయన చాలా ఆధ్వర్యంలో ఆ రోజు కేక్ కొట్టించారు. భారతదేశంలో బహుజనులకు హక్కులను ప్రసాదించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, నల్ల జాతీయులకు నాయకత్వం వహించి వారి బానిసత్వాన్ని ఎదిరించినటువంటి యోధుడు జాన్ మార్టిన్ లూథరన్ కింగ్ జూనియర్ అని, వారి స్ఫూర్తితో బహుజన జాతులు చైతన్యం కావాలని జై భీమ్ ఫౌండేషన్ చైర్మన్ జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. మాల సేవ సంఘం జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లో పాస్టర్ల విశ్వాసుల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీరాల అసిస్టెంట్ కమిషనర్ కొత్తరాజు వినయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించినటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ కనీసం సామాజిక స్పృహ లేకుండా చాలా మంది జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అంబేద్కర్ చెప్పిన మార్గంలో పయనిస్తూ సమాజం కోసం, జాతి కోసం చైతన్యవంతులై నడవాలని పిలుపునిచ్చారు. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రబోధించిన శాంతి, ప్రేమ, దయ, కరుణ మార్గంలో అందరూ సకల జీవులు పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ బొడ్డు రంగారావు, బురుగు రత్నం, చప్పిడి దినకర్, అంబటి కొండలరావు, మాజీ సర్పంచ్ శంకర్రావు, దాసరి సుందరం, సాలె కృపారావు, దాసరి కోటేశ్వరరావు, శ్రీహరి, నత్తల ఆంజనేయులు, శ్రీను, కనపర్తి జాన్, డాక్టర్ మొగులిదేవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మనుస్మృతి సృష్టించినటువంటి 4 వర్ణాలే కాకుండా అదనంగా ఒకటి తయారైంది. అదే దళిత వర్గం, అస్పృశ్యులు. అస్పృశ్యులు బానిసత్వంలో ఉన్నారా లేదా? కనీసము అన్నాన్ని కూడా నోచుకున్నటువంటి జాతిగా ఉండి చచ్చిన గొడ్లను ఆహారంగా తింటూ అటువంటి పరిస్థితుల్ని సమాజంలో అందరి చేత నీచంగా చూడబడి కనీసము దారిన నడిచేదానికి హక్కు లేదు, ఏమి చేసుకునేదానికి హక్కులు లేనటువంటి ఒక జాతిని ముందుకు నడిపేదానికి, దానిని దాస్యముక్తిని చేసేదానికోసం 1818లో ఎలాంటి పొరపక్షాలు, అపోహలు ఉన్నాయో చెప్పారు. వీరి మధ్యలో ఐక్యత అనేది కొరవడిపోయి ఒకరి ఎడల ఒకరు ప్రేమ అభిమానాలు చూపించవలసిన సమయంలో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ స్నేహభావం అనేది మర్చిపోయి శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులరా, నాతోటి సేవకులు కూడా ఉన్నారు. క్రైస్తవుల మధ్య మరి
హిందువులని పిలువబడుతున్న దళితుల మధ్య ఎందుకు ఇలాంటి అనైక్యత వచ్చింది అంటే, క్రైస్తవులుగా మారిన దళితులందరూ కూడా అంబేద్కర్ గురించి చదవలేదు, ఆయన గురించి తెలుసుకోకపోవడం వలన పిఎం గారిని పెట్టి మనం పోరాడదాం. ఎందరు ఎగిరి ఈ భూమికి ఎందరు ఎవరు ఉన్నారు, ఒక్కరు వెనువెంటే ఎగిరే ఇంతకు ఎస్ఎస్ఏ తప్ప ఎంతోమంది పుడతారు, పోతారు, చస్తారు, కానీ ఎవరు దాన్ని తీసుకెళ్ళలేరు. మరి అలాంటి దానికి పాపులాట్లు ఎన్నో ఉంటాయి మనకి ఈ జీవితం. ఈ క్రిస్మస్ అనేదాన్ని కూడా ఒక చిన్న సందర్భం చెప్పుకొని ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది, దీన్ని ఎలా గుర్తించాలి అనే దాన్ని, క్రీస్తు శకం ఎలా వచ్చిందనేది చిన్న మాట మనం చెప్పుకుందాం. క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు 3 వచ్చారు. వారి పేర్లే బెల్తసార్, ఇరానీ, అతను ఇరానీ, మిలాఖార్, అతను కూడా ఆ దేశస్తుడి పక్కన ఉన్నటువంటి దేశస్తుడి గోళము సమర్పించాడు, ఆయన బంగారు సమర్పించాడు. అలాగే క్యాసిఫర్ అరేబియన్, ఇతను కొంచెం కాంట్రవర్షి ఉంది. జొరాస్ట్రియన్ కూడా మన దేశం నుంచి ఒకరు వెళ్ళాడని. కొత్త మార్కెటింగ్ పాలసీను రద్దు చేయడంతో పాటు ఢిల్లీలో రైతు ఉద్యమాలపై అణచివేతలను ఆపివేయాలని కోరుతూ వంగలు పట్టణంలో పలు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రావుల అంకయ్య మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోడీ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. తిరిగి మళ్లీ నేడు కొత్త అగ్రికల్చరల్ మార్కెటింగ్ పాలసీతో మరోమారు రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాలపై అణచివేతను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాపాడండి రైతు నాయకుడు దల్లేవాళ్ళ ప్రాణాలను, కాపాడండి పంజాబ్ రైతు నాయకుడు దల్లేవాళ్ళ ప్రాణాలను. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి, ఎంఎస్పీ ప్రాణాలని వదిలేయాలి, రైతు కార్మిక సంఘాల ఐక్యత చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం రైతు ఉద్యమం పైన అణచివేతను ఆపాలని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జరిగే ధర్నాకి 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల పాలిటీ అవి ఉరితాళ్లుగా మారినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా జరిగింది. దానికోసం 13 నెలల పాటు ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతు ఉద్యమం భారతదేశంలో నెలకొల్పడం ద్వారా రైతు నరేంద్ర మోడీ మెడలు వంచి అతను దిగొచ్చేటట్టు చేసి అతను పెట్టినటువంటి చట్టాలని బేషరతుగా ఉపసంహరించుకునేటట్టుగా చేయటం జరిగింది. అదేవిధంగా యావత్ రైతు జాతికి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి కూడా జరిగింది. మరి ఆనాడు రైతులకి చట్టబద్ధమైనటువంటి హక్కుగా ఎంఎస్పీని ఇస్తామని, అదేవిధంగా రైతులకు రుణమాఫీ, రుణ విమోచన చట్టాన్ని అమలు జరుపుతామని, రైతుల పాలిటీ వ్యతిరేకంగా ఉన్నటువంటి విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాలు జరిగినా ఉలుకు లేదు, పలుకు లేదు, దాన్ని అమలు జరిపినటువంటి పాపాన్ని పోలేదు. దానికి వ్యతిరేకంగా రైతులు మళ్ళీ ఇంకొకసారి ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పి గత నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి నిరసన కార్యక్రమం అనేటువంటిది చేయటం జరిగింది. వంగరు నగరంలోని భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమంజనం మరియు సుదర్శన హోమం వేడుకగా జరిపించారు. గోవింద పాదయాత్ర బృందం ఒంగోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంగణంలో విశ్వక్సేన పూజ,
పుణ్యహవచన, ప్రధాన కలశ పూజ, నవకలశ స్థాపన, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య తిరుమంజనంతో పాటు విశేషమైనటువంటి పంచామృత ద్రవ్యములతో 108 కలశములతో అభిషేక కార్యక్రమం జరిపించారు. అనంతరం అలంకరణ, సుదర్శన హోమం, పూర్ణాహుతి జరిగాయి. పై కార్యక్రమం వైకాసన ఆగమం ప్రకారం దివి రాజేష్ భట్టాచార్యుల సమక్షంలో గోవింద పాదయాత్ర బృందం శ్రీ బట్టి వెంకటేశ్వరరావు సహాయ సహకారాలతో జరిగినవి. అనంతరము గోవింద స్వాములు, భవానీ స్వాములు, శివ స్వాములు, భక్తులు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తరించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన సమీపంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా అద్దంకి పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయం నుండి సింగరకొండ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి విశ్వ బ్రాహ్మణ సత్రం నూతన కమిటీ అధ్యక్షులుగా కనకరత్నచారి, సెక్రటరీగా చింతలపూడి వీరయ్య, కోశాధికారిగా సాంబశివరావుతో పాటు సహచర కమిటీ సభ్యులతో హనుమాచార్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వీరిని విశ్వ బ్రాహ్మణ సంఘీయులు శాలువ కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి అన్నదాన సత్రం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పాలక కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, సెక్రటరీ నాగేశ్వరరావు, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణము చేయుచున్నాము. ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాద్విచ్ఛరాష్టం ధారయతాం ధ్రువం ధ్రువం. కార్యవర్గ సభ్యులు సిద్ధంగా ఉండాలి. మీ దగ్గర ఉంచుకోండి. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.